జగన్మోహన్ రెడ్డి గారు ఏపీకి ఎంత అవసరమా కాదని నేను పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాత్రం ఏపీకి చాలా అవసరం అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఎందుకు అంటే, ప్రతిపక్ష పాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అవుతున్నారా, సక్సెస్ అవుతున్నారా అనేది ఒక పెద్ద చర్చ. కోర్టులకెళ్ళి కోర్టు ద్వారా లేదంటే చట్టాల ద్వారా చట్టాలను అడ్డుపెట్టుకొని ముందుకెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి ముందరి కాళ్లకు బంధం వేసి సక్సెస్ అయింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి. అది పక్కన పెట్టేస్తే, ఇక పవన్ కళ్యాణ్ గారు మాత్రం అప్పట్లో ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని నిలదీయడంలో చాలా సక్సెస్ అయ్యారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో చాలా సక్సెస్ అయ్యారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళేవారు. రైతులకు ఇంటింటికి వెళ్ళి ₹1,00,000 ఎవరైతే ఆత్మహత్యలు చేసిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి ₹1,00,000 ఇచ్చొచ్చారు. ఇంటింటికి వెళ్ళి చెక్ ఇచ్చొచ్చారు. అంటే రైతుల సమస్యలు పట్టించుకున్నారు, ప్రజల సమస్యలు పట్టించుకున్నారు. సుగాలి ప్రీతి లాంటి ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు. అంటే ప్రతిపక్షంలో ఉండి ఎంతగా సక్సెస్ అయ్యారో, ఎంతగా ప్రశ్నించారో అప్పటి ప్రభుత్వాన్ని. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి అలా చేస్తున్నారా, అలా ప్రశ్నిస్తున్నారంటే ఓకే, ఇప్పుడు ఏదో ఉద్యమాలు మొదలైనవి, నిరసనలు మొదలైనవి, కానీ ఆ స్థాయిలో అయితే సక్సెస్ రేటింగ్ లేదు. అంటే ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఏ రకంగా చూసుకున్నా, అంటే ప్రభుత్వ పాలనను అడ్డుకునే విషయంలో కానీ, ప్రజల తరపున నిలబడి వాళ్ళకి అందించాల్సినవి సక్రమంగా అందించలేనప్పుడు వాళ్ళ తరపున నిలబడి పవన్ కళ్యాణ్ గారు ఎలా పోరాడారో, ఎలా ప్రశ్నించారో అలా చేయడంలో కానీ ఫెయిల్ అవుతున్నారా? ఇప్పుడు ఆయన అప్పట్లోనే జనవాణి లాంటి కార్యక్రమాలు పెట్టి వినతులు స్వీకరించారు పవన్ కళ్యాణ్ గారు. చాలామంది ప్రజలు కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి. అంటే పవన్ కళ్యాణ్ గారు అలా కనిపించారు. ఆయన దగ్గరికి వెళ్తే మా సమస్య చెప్పుకుంటే మా సమస్య పరిష్కారం అవుతుందేమో అనే ఆశతో వెళ్ళారు. ఇప్పుడు అదే ఆశతో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవరైనా వస్తుంటే, మొన్న రైతులు వచ్చారు, ఏమన్నారు, వాళ్ళ మీద ఒక ముద్ర వేశారు, వీళ్ళందరూ వైసీపీ కార్యకర్తలే వాళ్ళ దగ్గరికి వచ్చారు అనేది. డిఎస్సికి సంబంధించి బాధితులు వస్తారు, వాళ్ళ మీద ఒక ముద్ర వేశారు, వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే అని. అంటే ఇలా ఒక ముద్ర వేసేసి దాన్ని ఉష్ అని చెప్పి పక్కకి గట్టేస్తున్నారు దాని మీద. అదే పవన్ కళ్యాణ్ గారి విషయంలో అప్పుడు ఆయన అలా చేసినప్పుడు ఇలాంటి ముద్రలు వేయలేదే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అంటే అప్పుడు ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో అధికారులు ఫెయిల్ అయ్యిందని చెప్పాలి. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో, ప్రజల తరపున పోరాటం చేయడంలో అంటే పోరాటాలు జరుగుతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే ఆ స్థాయిలో అయితే ప్రజల నుంచి సంఘీభావం రావట్లేదు. ఆ స్థాయిలో ప్రజలు ప్రతిపక్ష పాత్రలో జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని చూడలేకపోతున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం అద్భుతంగా చేశారు. అందుకే అలాంటి వ్యక్తి ఏపీకి అవసరం. ఇప్పుడు నిజంగా ఆయన కనుక ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసి ఉండేవారు. విద్యార్థుల తరపున నిలబడి ఏది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదని నిలదీద్దరు, ఏంటి ఆరోగ్యశ్రీ పథకం ఎందుకు అమలు చేయట్లేదు, రోగుల్ని ఎందుకు ఇబ్బందులు పడుతున్నారని నిలదీద్దరు. ఇలా చాలానే ఉన్నాయి. ఏది మీరు ఇస్తానన్న ఇంటింటికి ప్రతి మహిళకి ఇస్తానన్న 1500 ఏవి అని చెప్పి నిలదీద్దరు. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీలకి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పింఛన్ ఇస్తానన్నారు, ఏది ఎక్కడిచ్చారని చెప్పి నిలదీద్దరు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు నిలదీసి ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఆయన కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి ఆయన మాట్లాడరు, ఇప్పుడు సైలెంట్గా ఉంటారు. అంటే అలాంటి వ్యక్తి కనుక ఉండుంటే జగన్ కన్నా అద్భుతంగా సక్సెస్ అయ్యి ఉండేవారు అనేది. అందుకే అలాంటి వ్యక్తి కావాలి రేపొద్దున్నైనా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి అని కోరుకుంటున్నారు.